అక్కడ కొల్లు పవన్ గారు ఒక స్పోర్ట్ పర్సన్, చాలా బాగా స్పోర్ట్స్ పాల్గొనే వ్యక్తి. సడన్ గా ఈ డ్రాస్టిక్ చేంజ్ అండి, ఈ పూజారి కావడం. ఏంటంటే నెక్స్ట్ గా మళ్ళా డాడీ తర్వాత నేనే చేయాలి, ఎందుకంటే తరతరాల నుంచి వస్తుంది అనమాట. మీ తాతల తాతల ముత్తాతల కాడ నుంచి చేసుకుంటూ వస్తున్నాం. నెక్స్ట్ గా నేనే చేయాలి కాబట్టి ఎంత ఎప్పటికైనా మళ్ళా ఆపేదే అని చెప్పి అప్పటి నుంచి నా కళ్ళు తెరిపించింది అమ్మవారు. దీపాల కాడ నుంచి నేను ఇక ఎక్కువ నమ్మడం జరిగింది అమ్మవారిని. అప్పటి నుంచి ఇక సేవ చేసుకుంటూ వస్తున్నాను నేను కూడా. ఇక డాడీ ఎట్లా చేయలేం కదా, అప్పుడు ఫస్ట్ షేక్ అయ్యేది, అమ్మవారిని ముట్టుకుంటేనే షేక్ అయ్యేది. కాళికామాత శ్మశానం వైబ్రేషన్ అంటే చాలా అది ఉంటది అనమాట. మీరు టెంపుల్ కి రాగానే మీరు ఏ టెన్షన్ ఉన్నా కూడా ఒక 5 minutes ఇక్కడ కూర్చున్నారంటే మొత్తం రిలీఫ్ అయిపోయే పోతారు ఇటు నుంచి టెంపుల్ కి. అట్లా చాలా మటుకు జాబు లాగాని అల్లాగా నిగల టెన్షన్ నుండి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని కూర్చొని పోతుంటారు. ఆ టైం నుంచి ఇక నేను మెల్లమెల్లగా చేసుకుంటూ సోషల్ మీడియాలో చూపించుకుంటూ వచ్చాను. ఇంత కష్టపడ్డాం కాబట్టి ఇంతవరకు చూపిస్తున్నది. ఇప్పుడు నార్మల్ గా మీరు జాతరలు అని చెప్పంటున్నారు కదా అమావాస్య రోజున, సో ఆ రోజు రద్దీ చాలా ఉంటుందని చెప్పారు, వేల సంఖ్యలో వస్తుంటారు. సో ఆ రోజున విఐపీస్ కూడా వస్తుంటారు చాలా మంది. అప్పుడు విఐపీ వాళ్ళకి నార్మల్ భక్తులకి ఒకటే ఎంట్రన్స్ ఉంటుందా? వాళ్ళకి సెపరేట్ గా అందరు ఒకటే అని చెప్పి ఒకటే దాంట్లో పెడతారు. విఐపీ ఏంటంటే ఇక విఐపీ దాంట్లో వచ్చినా కూడా వాళ్ళు మంచిగా బయటికి వెళ్ళైనా అమ్మవారు కనిపిస్తుంది మనకి. ఇక్కడ లోపలికి వచ్చి దర్శనం చేసుకోకపోయినా గానీ రోడ్డు మీదకి వెళ్ళైనా అమ్మవారు ఎదురుగా కనిపిస్తుంది. ఆ రష్ ఎక్కువ ఉంటే దండం పెట్టుకో మా అంటే ఒక 1/2 hour లేట్ అవుతుండదు, కొద్దిగా డౌన్ కుంది కదా, డౌన్ ఒక 1/2 hour లేట్ అయినా వచ్చి దర్శనం చేసుకొని పోతుంటారు. అట్లేం లేదు, కొంచెం ఎవరు వచ్చినా కూడా జనాలు చూసే సైడ్ ఇచ్చేస్తుంటారు విఐపీస్ ఎవరైనా కూడా. అంటే బాగా వెలుగులోకి వచ్చింది అమ్మవారు ఏ ఇయర్ నుంచి అండి? ఒక మీరు వచ్చిన తర్వాత కదా, యూత్ మేమందరం, నేను మా స్టూడెంట్స్ రావడం. అంటే ఏ ఇయర్ నుంచి అంటే బాగా అమ్మవారు ఇక్కడ ఉన్నారని తెలిసింది? 2001 అనుకుంటా, 2001 నుంచి. సో ఇక్కడ ఉన్నారని చాలా పెద్ద పెద్ద వాళ్ళకి కూడా విఐపీస్ వస్తుంటారు, చాలా మంది. సో చాలా గుళ్ళకి ఏంటంటే మోస్ట్ ఇలా వెలిసిన అమ్మవారికి గుడి ఉండదు కాబట్టి మీరే కష్టపడి అంటే మీకు వచ్చిన దాంట్లో ఫండ్స్ లో డబ్బులా లేకపోతే వాళ్ళు వేసే కానుకలతోటి మీరు దాన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. సో ఫండ్స్ వస్తుంటాయా మీకు? ఎలా యూస్ చేస్తుంటారు, ఏ రూపంగా యూస్ చేస్తుంటారు ఫండ్స్? అంటే నార్మల్ గా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు అవుతుంటాయి జాబాగా, అట్లా బియ్యం గాని పప్పు గాని అట్లా ఫండ్స్ అమౌంట్ రూపంగా ఏది ఎక్కువ రాలేదు. మన జనాలు వచ్చిన చంద రూపంతో మేము ఇక్కడ ఫస్ట్ ఒక షెడ్ కూడా లేకుంటుండే టెంపుల్ కాడ. ఇప్పుడు షెడ్ వేయడం గానీ, తర్వాత లైన్స్ పెట్టడం గానీ, మొత్తం ధూప నైవేద్య పూజలు గానీ అన్ని కొంచెం ఇంకా డెవలప్మెంట్ ఇంకా చేసుకుంటూ వస్తున్నాం అప్పటి నుంచి. ఇక నేను ఏది ఒక్క రూపాయి కూడా అన్ని చూసుకుంటూ లెక్క ప్రకారంగా అన్ని ఉంటాయి. చాలా చేయాల్సిన పనులు బాగున్నాయి, ఇంకా బాగున్నాయి. వాటర్ ఫెసిలిటీ కానీ, రోడ్ ఫెసిలిటీ కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా అమ్మవారు ఎప్పుడు చేయించుకుంటుంది అప్పుడు చేసుకుంటూ వస్తుంది. ఇక మనము అనుకున్నప్పుడు కాదు, ఆమె చేయించుకున్నప్పుడే అవుతుంది అట్లా. సో మనకి బల్కంపేటలో పోచమ్మ, ఎల్లమ్మ మనకి ఆ దేవతలు అటు సైడ్ ఉన్నారు కదా, సో ఆ అమ్మవారికి ఈ అమ్మవారికి ఏమైనా రిలేటెడ్ గా ఏమైనా ఉంటుందండి? రిలేటెడ్ ఏంటంటే ఈమె శ్మశాన కాళి, ఇవి టోటలీ డిఫరెంట్. అందరు అమ్మవార్ల కంటే డిఫరెంట్ ఉంటది అమ్మవారు. ఈడ ఏంటంటే ఈ అమ్మవారి కాడ ఏంటంటే చెడు జల్లి కొట్టేస్తుంది. మన మీద నజర్ ఎక్కువ ఉన్నా, నజర్ నరదిష్టి ఉన్నా కూడా, నజర్ ఉన్నా గానీ, మన వ్యక్తుల కనుగొన్నా గానీ జల్లి కొట్టేస్తుంది అనమాట. ఇక్కడ అమాసకి బూడిద గుమ్మడికాయలు దీపం ముట్టిస్తారు. బూడిద గుమ్మడికాయలు దీపం ముట్టించిన తర్వాత ఒక 5 అమాసాలు కానీ 3 అమాసాలు కానీ ముట్టిస్తే మన మీద ఉన్న నజరు నరదిష్టి ఏమన్నా ఉన్నా కూడా తొలగిపోతుంది అనమాట. ఎట్లున్నదంటే మన మీద పని మీద పోదాం అనుకున్నా క్యాన్సిల్ అవుతుంటది. అట్లా అవుతుంటే మళ్ళీ ఇంకా 2-3 యాక్సిడెంట్లలో కూడా మిస్ అవుతుంటాం. అప్పుడే మనము ఆలోచించుకొని అమ్మవారి గుళ్ళలోకి వచ్చి ఆ బూడిద గుమ్మడికాయల దీపం ముట్టియడం కానీ, అమ్మవారికి అభిషేకం చేయించుకోవడం కానీ, చేయించుకున్న తర్వాత ఆ చల్లుకోవడం కానీ, ఇంట్లో చల్లుకోవడం కానీ చేస్తూ ఉండాలి. ఆ నజర్ ఉన్నా కూడా, నరదిష్టి ఏమైనా ఉన్నా కూడా ఇంటికి కూడా చేసి ఇస్తారు అన్నమాట. బూడిద గుమ్మడికాయల పూజ చేసి ఇస్తారు. మన లోపట ఇక్కడ దాదాపు కాలు చేయిలు పని చేయని వాళ్ళు, కాలు చేయిలు పడిపోయిన వాళ్ళు కూడా, మెంటల్ గా డిస్టర్బ్ అయిన వాళ్ళు కాదు కానీ, గాలి సోకినా కానీ, మెంటల్ గా ఏదన్నా డిస్టర్బ్ అయ్యి వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి టెంపుల్ కాడికి వచ్చి ఇక్కడ ఉన్న పూజారులతో మాతోటి కానీ గుమ్మడికాయలు కొట్టిపించుకున్న తర్వాత ఎంత వ్యక్తి అయినా సరే నయం అయిపోతుంది. కొన్ని హాస్పిటల్లో కొన్ని ల్యాక్స్ పెట్టుకొని మళ్ళీ ఇక్కడికి వస్తారు. చాలా మటుకు తెలియక హాస్పిటల్లో ఎన్నో లక్షలు పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఈ అమ్మ ఏదున్నా నువ్వే దిక్కు అనుకున్న తర్వాత కొట్టిపించుకొని ఒక 5 weeks ఒక 3 అమాసాలు దిగితే ఎంత అయినా వ్యక్తి అయినా సరే సెట్ అయిపోయి ఉంటారు. మొన్న జనగాం కలెక్టర్ వచ్చాడు.
ఓ కలెక్టర్లు కూడా వస్తుంటారు, ఆఫీసర్లు పెద్ద పెద్ద ఆఫీసర్లు వస్తారు. మళ్ళీ ఇంకోటి వాళ్ళ ఫ్యామిలీ ప్రకారంగా కూడా మొన్న వేరోళ్ళు మొన్న ఇక్కడ విజయవాడ ఉంటాడు ఒక వ్యక్తి, విజయ్ కుమార్ అని చెప్పి విజయవాడలో ఉంటాడు. ఆ వ్యక్తి వాళ్ళ మదర్ కాల్చేలు పడిపోయి ఆమె వచ్చి ఒక 5 weeks అట్లా తిరిగి చేసి మొత్తం సెట్ అయిన తర్వాత కూడా ఆ అమ్మవారికి యాటను కోపియడం కానీ ఒడిబియ్యం పోయేయడం కానీ అట్లా చేసి పోయిన వాళ్ళు ఉన్నారు. మళ్ళా పిల్లగాడు ఒక 1 year పిల్లగాడు 2 years అవుతుంది, మాటలు వస్తలేవు వ్యక్తికి. మాటలు 1 year లోపల బాబుకి 1 year అయిపోయినాక 1 year లోపలనే మాటలు రావాలి, మాటలు వస్తలేవు. మాటలు వస్తలేవు అని వాళ్ళ పేరెంట్స్ బాగా అంటే ఆ టెన్షన్ పడడం బాధపడడం కానీ ఇక్కడికి వచ్చి టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకొని మమ్మల్ని అడగండి, అమ్మ మీరు అమ్మవారికి మొక్కుకోండి, మాట వచ్చిన తర్వాత నీకు వెండి 4 ఎక్కిస్తామా అని చెప్పి మొక్కుకోండి, ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి నేను చెప్పియడం ఒక 2 గంటలు కట్టిపియడం కానీ జరిగింది. దాని తర్వాత ఒక 5 వారాలలో మళ్ళీ ఆ పిల్లగానికి మాట వచ్చింది. మాట వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి ఒడిబియ్యం పోయడం కానీ అమ్మవారికి వెండి 4 ఎక్కియడం కానీ మొక్కులు చెల్లుకొని పోయినారు. అట్లా మ్యారేజ్ గురించి అయినా సరే ఇక్కడికి వచ్చి గంటలు కట్టి తిరిగిరంటే ఖచ్చితంగా అవుతుంది. అయిన తర్వాత మళ్ళీ మొక్కులు చెల్లించుకొని పోతుంటారు. ఆ వీసా గురించి గానీ బయట రాష్ట్రాలు ప్రతి చిన్న విషయం చిన్న స్కూల్ పిల్ల కాడ నుంచి ముసలి దాకా ఇక్కడ స్కూల్ పిల్లలు కూడా ఎగ్జామ్ టైంలో కూడా చిన్న చిన్న స్లిప్లలో నేను ఎగ్జామ్ పాస్ కావాలని చెప్పి అమ్మవారికి కట్టేసిపోతుంటారు అనమాట కాలేజీలలో. అంత రియల్ గా అవుతుంటే. ఇంకోటి సంతానం గురించి చాలా కళ్ళాడుతుంటారు. మ్యారేజ్ అయ్యి ఒక 10 సంవత్సరాలైనా 15 సంవత్సరాలైనా పిల్లలు కాని వాళ్ళు చాలా మట్టుకున్నారు. ఆ వ్యక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని సంతాన ఫలం తీసుకొని పోతారు. అనమంటే ఒక ఫ్రూట్స్, ఒక 5 రకాల ఫ్రూట్స్ తీసుకొని వస్తుంటారు. గింజలు ఉన్న పండ్లు తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మవారికి ఎక్కించి మళ్ళా ఒడిలో రింపుకొని పోతారు. సంతాన పండ్లు తీసుకొని పోతారు. ఒక 5 weeks ఒక 3 మాసాలు కంటిన్యూ చేశారనుకో సంతానం నిలబడ్డ తర్వాత మళ్ళీ అమ్మవారికి మొక్కులు చేసుకునే ఎంతో మంది, కొన్ని 100 మంది ఉన్నారు ఇక్కడ. హాస్పిటల్ కానీ ఆ ప్రయత్నం కూడా మంచిదే. అది లోపల ఇంటర్నల్ గా హార్మోన్స్ గా బాగుంటది. దువాబియోనా అంటే అక్కడ దవా తీసుకుని అక్కడ తీసుకోవాలి, దువా ఇడికొచ్చి అమ్మవారి కూడా తీసుకోవాలి. 2 చేస్తేనే బ్యాలెన్స్ అయ్యి మంచిగా. రెగ్యులర్ గా టెంపుల్ క్లోజ్ అయితే ఉండదు. మార్నింగ్ 6 o'clock ఓపెన్ అవుతుంది, ఈవినింగ్ 9 o'clock దాకా ఓపెన్ ఉంటది. ఆ జనాలు వస్తాను, ఎందుకంటే రన్నింగ్ పబ్లిక్ ఇక్కడ ట్రైన్ జనాలు పబ్లిక్ పోతుంటారు. అంటే ఈ నుంచి కొన్ని విలేజ్లలో పోతుంటాయి ట్రైన్లు. ఆ వ్యక్తులు ఇక్కడ నుంచి మన టెంపుల్ ముందుకెళ్ళి పోతుంటారు. జనాలు వచ్చి దర్శనం చేసుకొని పోతుంటారు. రన్నింగ్ పబ్లిక్ ఉంటది ఇక్కడ టెంపుల్ మొత్తం. ఇందాక మీరు చెప్పిన భాగంగా ఇక్కడ ఘటం హారతి అంటే ఇక్కడ మందుతో హారతి, దాన్ని ఘటం హారతి అంటారని నేను విన్నాను. ఎస్, ఒకప్పుడు భక్తులు వస్తూ సీసాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించేవారంట. అది మీరు లైవ్ లోనే వేసి హారతి ఇవ్వడం కూడా జరిగింది. సో అది రాను క్రమం పద్ధతిగా తగ్గుతూ వస్తుంది. కానీ బయట వచ్చిన ఒక రూమర్ ఏంటంటే అది ఎంతవరకు నిజం, అది మీ ద్వారా క్లారిఫై తీసుకోవాలి కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. సో రాను ఏమవుతుందంటే ఒక రూమర్ ఏం స్ప్రెడ్ అయిపోయిందంటే ఆ సీసాలని పూజారి తీసేసుకొని పక్కన పెట్టేసి కేవలం హారతి మాత్రమే ఇస్తున్నారు. ఆ సీసాలు ఏమైనాయి, ఏం చేస్తున్నారు అని అడగడం జరుగుతుంది. వాళ్ళకి మీరు ఏం సమాధానం ఇస్తారు? అయితే మళ్ళీ ఎంబటి మేము తీసుకోము, ఎంబటే వాళ్ళ ముందు ఒక్కరు ఇచ్చిన తర్వాత ఒక్కరు తెస్తూనే ఉంటారు. ఈ హారతి ఇచ్చేది కూడా టైమింగ్స్ ఉంటాయి. ఒక 1 hours కానీ 2 hours కానీ ఇస్తుంటాం. ఎప్పుడంటే అప్పుడు ఏంటంటే కొందరు వ్యక్తులు చిన్న బాటిల్స్ తెచ్చి అమ్మవారి మీద పోయండి, అమ్మవారికి తాగిపియండి అని చెప్పి కొందరు అంటుంటారు. అట్లా అని చెప్పి కొంచెం టెన్షన్స్ పెడుతుంటారు. అంత జాతరలో పోయండి, మేము పోసేదాకా పోము జరుగుతుంటది. మేము పోసి ఆరతి ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము పెట్టుకోం, మళ్ళీ ఎంబటి ఇచ్చేస్తాం. వాళ్ళు మళ్ళీ ఎంబటి తీసుకొని సాగా పెట్టేస్తారు. మేము ఏం చెయ్యమో క్లియర్ గా ఏం చేసేది ఏమి. రూమర్స్ అయితే ఉంటాయి, ఎందుకంటే టెంపుల్ డెవలప్ అయ్యే కొద్దీ ఈ రూమర్స్ అనేటోళ్ళు చాలా మటుకు పెరుగుతుంటారు. ఈ రూమర్స్ లేని వాళ్ళు మళ్ళీ ఇంకా టెంపుల్ డెవలపే కాదు. ఇట్లాంటి వాళ్ళు వస్తారంటే మనం ఇట్లాంటి కాకుండా ఇంకా చాలా మటుకు వస్తుంటాయి. ఈ కొబ్బరికాయలు కొడుతున్నాము, కొబ్బరికాయలు ఏం చేస్తారు, ఒడిబియ్యం ఏం చేస్తారు అంటే ఇవన్నీ జనాలు ఉంటారు ఇక్కడ. ఒడిబియ్యం గానీ అవి గాని మేము అన్నదాన కార్యక్రమం చేపియడం గానీ, కొబ్బరికాయలైనా సరే మళ్ళీ వ్యక్తులు తీసుకుపోవడం గానీ హోమం చేస్తాం. మేము ఇక్కడ ఒక 24 hours కాలుతూనే ఉంటాయి. వాళ్ళు కొబ్బరికాయలు వేసి కాల పెడుతూనే ఉంటాం. ఏది వేస్ట్ చేయం మేము ఇక్కడ ఉన్నది, ఏది వేస్ట్ చేయము. ఇంకోటి ఈడ ముడుపులు కట్టినప్పుడు కూడా కొన్ని 100 ముడుపులు ఉండే. ఉగాదికి మేము చేంజ్ చేస్తాం. కొత్త సంవత్సరానికి ఇక్కడ టెంపుల్ మొత్తం క్లీన్ చేసి మొత్తం ఏదున్నా కూడా క్లియర్ చేస్తాం. మొత్తం ముడుపులు ఉండే, మీరు లాస్ట్ వీడియోలో చూడండి కొన్ని 1000 ముడుపులు ఉండే ఇక్కడ
కొన్ని వేల ముడుపులు ఉంటాయి. ఆ ముడుపులన్నీ ఉగాది టైంలలో తీసేస్తాం అనమాట. తీసిన తర్వాత అక్కడ ఆ ముడుపులను అన్ని హోమం చేస్తాం అనమాట. ఒక హోమం, ఒక 3 రోజుల హోమం కూడా పెట్టడం వేస్ట్ ఏం చెయ్యం. ఏదున్నా కూడా కార్యక్రమం దాంతో తర్వాత అది కట్టిన తర్వాత మళ్ళీ లాస్ట్ దాకా ఏం చేయాలి, ఏం పూజలు చేయాలి అని చెప్పిన తర్వాతనే మేము చేస్తాం. ఏమున్నది రూమర్స్. గుడి స్థాపించినప్పటి నుంచి మీరే ఉన్నారంటే మీ ఫ్యామిలీ ఉన్నారండి, లేకపోతే ఇది ఎవరైనా మీకు అందజేసినారా? మీ వాళ్ళు మీ ఫ్యామిలీ నుంచి మొదటి నుంచి ఉన్నాం. మొదటి నుంచి ఎవరు? మొదటి నుంచి మా తాత చేసేవాడు. తాత చేసిన తర్వాత మా డాడీ చేస్తున్నారు. మా డాడీ చేసిన తర్వాత ఇప్పుడు నేను చేస్తున్నాను అన్నమాట. డాడీ దాదాపు ఒక 9-10 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం ఓన్ జోలకెళ్ళి తీసుకొని ఆయన జోలకెళ్ళి తీసుకొని చేసేటోడు ఆయన. అప్పుడు అసలు లేకపోయినా ఉన్న ఇంట్లో చెయ్యాలని చెప్పి చేస్తుండే. ఇప్పుడు కానుకలు వస్తున్నాయి. అప్పట్లో ఇంకా జనాలు లేకుంటుండే, ఏం లేకుంటుండే. అప్పుడు జోలకెళ్ళి పెట్టడం జరిగింది. అంటే ఎలాంటి వాళ్ళకి అన్నదానం చేసేవాళ్ళు? నార్మల్ గా రన్నింగ్ పబ్లిక్ గానీ భక్తులు వచ్చి తింటూనే ఉంటారు. ఇక్కడ అమావాస్య రోజు అన్నదానం. అంటే అన్నదానం అంటే ఇంకా టోటల్ గా వాళ్ళకి కావాల్సిన మధ్యాహ్నం మీల్ మొత్తం మీరే? ఓకే ఓకే. అంటే దానికి ఫండ్స్ అంటే ఏం లేవు. ఫండ్స్ అంటే ఏముండవు. బియ్యం సంచులు వస్తాయి. బియ్యం సంచులు గానీ పప్పు ఉప్పు వస్తాయి ప్రతిరోజు ఏముండదు. ఖాళీ రేపు అమావాస్య అంటే ఇలా ఎవరైనా తోచిన వాళ్ళు కానుకలు ఇచ్చిపోతుంటారు. బియ్యం సంచి గానీ పప్పు గానీ ఇచ్చేసి మేము అల్లనే యాడ్ చేసి మేము జనాలకి పెట్టేస్తుంటాం. ఇంకొక కామెంట్ కూడా నేను ఇందాక వస్తున్నప్పుడు కార్ లో చదివాను, చూస్తున్నాను మీ వీడియోస్ లో. అప్పుడు కామెంట్ చదివాను, ఇక్కడ షాప్స్ ఉన్నాయి, ఆ షాప్స్ వచ్చే రెంట్ కానీ వచ్చే డబ్బుల్లో కానీ మీరే తీసుకుంటారు, ఇక్కడ అమ్మే వాళ్ళు కూడా మీ వాళ్ళే అనేసి. ఏంటి అసలు వాళ్ళు ఏంటి దాని గురించి కొంచెం క్లియర్ గా చెప్పండి. ఇక్కడ అమ్మేటోళ్ళు అందరూ గ్రామ ప్రజలు, బస్తీవాసులు, అందరు బస్తీవాసులు. మాకు ఎవ్వరు రెంట్ ఇయ్యరు, ఏం చేయరు. అది రైల్వే ప్లేస్, రైల్వే రోడ్, రైల్వేది మొత్తం. వాళ్ళు ఎవరికి ఇవ్వరు, వాళ్ళు మీకు ఇవ్వరు. మాకు ఎవరు ఇయ్యరు. వాళ్ళ ఎవ్వరు బతుకు దేరు గురించి వాళ్ళు అమ్ముకుంటారు, వాళ్ళు చేసుకుంటారు. ఎవరికి 1 రూపాయి ఇచ్చే అవసరం లేదు. ఎవరన్నా పెట్టుకోవచ్చు. ఎవరన్నా కడుపుకు తినాలనుకుంటే అమ్మవారి పేరు మీద ఎవరైనా చేసుకొని బతుకోవచ్చు. మాకు అమౌంట్ ఇస్తారని చెప్పి ఎవరు లేదు. మీరు లోపల కూడా ఎంక్వైరీ చేయండి, ఏం లేదు అసలు. ఎవరు మాకు అమౌంట్ ఇయ్యరు, మేము ఎవరికి ఇయ్యము. ఎవరు బతుకు దేరు గురించి అందరూ చేసుకుంటూ అమ్ముకుంటూ ఉంటుంటారు. ఇక్కడ నుంచి కాదు, దాదాపు నుంచి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి కూడా వస్తారు వీడికి అమ్ముకోనికి. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి కూడా బొమ్మలు అమ్ముకోవడం గానీ, స్వీట్లు అమ్ముకోవడం గానీ, లడ్డూలు అమ్ముకోవడం గానీ. అమావాస్య రోజుగా ఇంకా మళ్ళా సండే రోజున అమ్ముకుంటారు. ఇక్కడ ఒక జాతర అవుతుందంటే అమ్ముకునేటోళ్ళకి మనకి సంబంధం ఉండదు అసలు. టెంపుల్ వాళ్ళకి అమ్ముకునేటోళ్ళకి సంబంధం ఉండదు అసలు. మనకి ఏడ జాతర అయితే వాళ్ళు పోయి ఆ జాతరలో అమ్ముకుంటారు. ఏడైనా సరే, ఏ ఊర్లో అయినా సరే. అంటే ఇక్కడ ఇందాక కామెంట్ చదివిన ప్రకారం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు బయట వాళ్ళు ఎవరు ఇక్కడ సాగనివ్వరు, వాళ్ళే ఉంటారు, వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళే ఉంటారు, వీళ్ళ మనుషులే అంటారు. ఫ్యామిలీ ఉండేది మేము గుడి లోపట, బయట మాకు సంబంధం ఉండదు. మొత్తం గవర్నమెంట్ చూసుకుంటారు. మొత్తం రైల్వే ప్లేస్ ఇక్కడ ఉన్నది మొత్తం. సో మరి రైల్వే ప్లేస్ కదండి, వాళ్ళు ఎవరికి ఏం డబ్బులు పే చేయాల్సిన అవసరం ఉండదు. దేవుడు కాబట్టి ఇంకా జరుగుతుంది. పర్మిషన్ తీసుకొని పెట్టుకోవాల్సి వస్తుంది. ఎట్లా అంటే అట్లా పెట్టుకోవద్దు. రైల్వే వాళ్ళ పర్మిషన్ తీసుకొని పెట్టుకోవాల్సి వస్తుంది. అది ఏంటంటే కొన్ని అమ్ముకోవచ్చుగా అని చెప్పి